చిన్న నిద్ర లేసి వెళ్ళి స్నానం చేసి రాకు. ఈరోజు సంక్రాంతి, నీకోసం పిండి వంటలు చేశాను. అలాగే అమ్మా. కూర్చో, తిందువు గాని. అమ్మా, ఈరోజు నా కోసం ఏమేమి వంటలు చేశావు? నీకోసం లడ్డూలు, అరిసెలు, పాయసం చేశాను, తిను. అమ్మా, వంటలు చాలా బాగున్నాయి. అసలు సంక్రాంతి పండుగ అంటే ఏంటి? మనం ఎందుకు జరుపుకుంటాము? జ్యోతిష శాస్త్రం ప్రకారం సూర్యుడు ధనుసు రాశి నుంచి మకర రాశికి ప్రవేశించి దీన్ని మకర సంక్రాంతి అంటారు. మకర సంక్రాంతి అనేది హిందూ పండుగలలో అత్యంత ముఖ్యమైన పండుగ. ఈ పండుగను మొదటి రోజు భోగి మంటలు, భోగి పళ్ళలతో, రెండవ రోజు దేవుని పూజ, పిండి వంటలు, మూడవ రోజు ఎద్దులను పూజించడంతో ముగిస్తుంది. ముఖ్యంగా ఈ పండుగను పల్లెటూరులో రైతులు ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. ఎందుకంటే వారు పడిన శ్రమ ఫలితాన్ని పంట చేతికి వస్తుంది కాబట్టి నైవేద్యం పెడతారు. అలాగే ఆడపిల్లలు రంగురంగుల ముగ్గులు, చుక్కల ముగ్గులు వేస్తారు. ఈ చుక్కలు సూర్యునికి సంకేతంగా భావిస్తారు. ముగ్గులలో గొబ్బెమ్మలు పెట్టడం అనేది ఆచారం. అలాగే పేడతో చేసిన గొబ్బెమ్మలలో పసుపు కుంకుమ ఉండటం వల్ల ఇంటికి ఎలాంటి బ్యాక్టీరియా రాదు అని మన సైన్స్ చెబుతుంది. అంటే మనం జరుపుకునే ప్రతి పండుగలో భక్తితో పాటు సైన్స్ కూడా దాగి ఉంటుంది. అంతేకాకుండా పిల్లలకు కూడా సంక్రాంతి పండుగ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే పటాకులు ఎగరవేయవచ్చు కాబట్టి. ఇప్పుడు అర్థమైన సంక్రాంతి పండుగ అంటే. అవునా, అయితే నాకు డబ్బులు ఇవ్వమ్మా, నేను పతంగులు ఇంకా మాంజా కొనుక్కుంటాను. ఇదిగో తీసుకో. కానీ ఒక్క విషయం, చైనా మాంజా కొనుక్కోవద్దు. ఇది చాలా డేంజర్. చైనా మాంజా వల్ల పక్షులకు, జంతువులకు హాని జరుగుతుంది. అంతేకాదు నీకు చేతులు కూడా తెగే అవకాశం ఉంది. సరేనా? సరే అమ్మా. సంక్రాంతి వచ్చింది. అమ్మ చైనా మాంజా కొనొద్దని చెప్పింది, కానీ నేను మామూలు మాంజా కొంటే నా పతాన్ని తెగిపోతుంది. కానీ చైనా మాంజా కొనుక్కుంటే అందరి పతాన్ని వేసి కార్ చేయవచ్చు. అమ్మకు ఏం తెలియదు. నేను చైనా మాంజా కొంటా. అంకుల్, పతాన్ని ఇంకా చైనా మాంజా ఇవ్వండి. నా పతాన్ని భలే ఎగురుతుంది. నా మాంజాతో అన్ని పతంగులు తెగిపోతున్నాయి. అయ్యో అయ్యో, రక్తం రక్తం. ఆంటీ ఆంటీ, నీ సన్నీకి మాంజా కోసుకొని గొంతు తెగింది. అయ్యో అయ్యో, సన్నీ సన్నీ. చూశారు కదా చైనా మాంజా వల్ల ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయో. ప్రతి సంవత్సరం చైనా మాంజా కారణంగా కొన్ని వందల సంఖ్యలో పక్షులు గాయపడుతున్నాయి. పదుల సంఖ్యలో మనుషులు ప్రాణాలు కోల్పోతున్నారు. చేతులకు, కాళ్లకు గాయాలు అయ్యేవారి సంఖ్య అయితే వేలల్లో ఉంటుంది. సంక్రాంతి పండుగ వేళ సంబరాలు జరుపుకోవాలి, కానీ ఇలా ఏ ఒక్కరి ఇంట కూడా విషాదం చోటు చేసుకోకూడదు. ఆ విషాదానికి మనం కారణం తానే కాకూడదు. కాబట్టి చైనా మాంజా వాడకం ఆపేద్దాం. సంక్రాంతి పండుగని ఆనందంగా జరుపుకుందాం. ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.